శంకరుడు అని పేరు ఆయనకి. శంకరోతి ఇది శంకర. ఆయన కొడుకు విషయంలో ఎప్పుడూ ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే వీడు ఎలా సుఖపడతాడని ఆలోచిస్తున్నాడు. అందుకే నెలకి 10 లక్షల రూపాయలు వస్తున్నాయి నాన్నగారండి, పొద్దున్న 6ంటికి వెళ్ళిపోయి రాత్రి 12ంటికి వస్తున్నాను అన్నాడు అనుకోండి, 10 లక్షల రూపాయలు పీడా పోతే పోయిరా, 1,00,000 రూపాయలు ఇచ్చినా చాలు, 10ంటికి వెళ్ళి 5ంటికి వచ్చేది ఉంటే చూడరా అంటే. కొడుకు సుఖపడాలి తండ్రికి తప్ప, కొడుకు బాధపడుతుంటే తండ్రి చూడలేడు. కొడుకు సుఖపడడానికి కావలసినవన్నీ తండ్రి చేకూరుస్తాడు. అందుకే కొడుకుకి భార్యగా ఎవరుండాలో చెప్పగలిగిన సమర్థుడు తండ్రి ఒక్కడే. తండ్రి దృష్టికి తెలుస్తుంది, వీడు ఈయనకి భార్య అయితే నా కొడుకు సుఖపడతాడని తెస్తాడు. రామాయణంలో దశరథుడు చేశాడు కనుక రాముడు చేసుకున్నాడు. ఎందుకంటే తండ్రి తీర్పుకు ఎదురుండదు, శంకరుడై తీర్పునిస్తాడు. అందుకే ఈ దేశంలో వరుడు కానీ వధువు కానీ తన భార్యని తన భర్తని తాను చూసుకోకూడదు, తండ్రి చూస్తాడు. అది కారణం. శంకరాయచ, తండ్రి కన్నా సుఖం చూసేవాడు లోకంలో ఎవరుంటాడు? ఓ 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి వరుడు రావాలని, వాళ్ళకి వివాహం చెయ్యాలని కష్టపడి సంపాదించి ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వేసి ఓ ఫ్లాట్ కొని ఆ పిల్లలు సంతోషపడాలని, వాళ్ళు ఉన్నతిలోకి రావాలని, నిజంగా వాళ్ళకి మంచి భర్తలు వచ్చేసి వాళ్ళిద్దరూ కాపురానికి వెళ్ళిపోయాక మళ్ళీ అయ్యో ఆడపిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారని దిగులు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ కూర్చునేవాడు ఆయనే. మళ్ళీ పోన్లే నా పిల్లలిద్దరూ సుఖపడుతున్నారు కదా అని మురిసిపోయేవాడు ఆయనే. తండ్రిని మించిన శంకరుడు ఉండడు లోకంలో. శంకరుడు ఎక్కడ ఉంటాడంటే తండ్రిలోనే ఉంటాడు. తండ్రికి నమస్కారం చేయడం అంటే శంకరుడికి నమస్కారం చేయడం. శంకరుడి పక్కన ఉండేది ఉమా కాబట్టి అమ్మకి నాన్నకి చేయడం, పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేయడం. కాబట్టి నమ శంకరాయచ, తండ్రి రూపంలో శివ మీరు ఈ లోకంలో తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది అర్థం కాకుండా అభిషేకం చేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండి తీరుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మాకు తెలియదు కదండి, మరి అభిషేకం చేస్తున్నాం కదా, ఇంత ఫలితం వస్తుందా? ఇంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అర్థం అయ్యేట్టు చేయడానికి ఆయన ఏం చేస్తారంటే, అందుకే పక్కనే మళ్ళీ ఉంటుంది నమ సంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ. మయస్కరుడంటే ఆచార్యుడు. తాను చదువుకుని తాను ఆచరించి తాను తరిస్తున్న వాడెవడో వాడే మళ్ళీ గురువుగా వచ్చి మీకు కూడా చెప్తాడు. ఆ గురువు రూపంలో వచ్చి శాస్త్రాన్ని ప్రబోధం చేసేటటువంటి వాడెవరున్నాడో ఆయన శివుడే. శివుడే వస్తాడు ఆ రూపంలో, ఎవరో రారు. అందుకని ఆచార్యుడెవరు? శివుడే. ఆ ఆచార్యుడు లేనినాడు అసలు అనుష్ఠానము తెలియదు. ఇది ఇందుకు చేస్తున్నామని తెలియదు, ఇది ఇందుకు చేయకూడదని తెలియదు. రుద్రం గురించి ఆచార్యుడి వలన విన్నారనుకోండి, అప్పుడు మరింత ప్రీతి ఏర్పడుతుంది. ఓ తప్పకుండా పట్టుకోవాలి, ఇంకా బాగా పట్టుకోవాలి, ఇంకా బాగా పట్టుకోవాలి, పూనికి ఏర్పడుతుంది. కాబట్టి శాస్త్రాన్ని చెప్పేటటువంటి ఆచార్య రూపంతో వచ్చి కేవలము ఇక్కడ భోగాలను అనుభవించడమే కాదు, ఇక్కడ భోగాలతో పాటుగా పైలోకాలలో స్థానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి పుణ్యకర్మలు ఆచరించడానికి, పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి వలన వైరాగ్యం ఏర్పడి, వైరాగ్యం వలన మోక్షం ఏర్పడేటట్టుగా మార్గము చేసి నీకు బోధ చేసి నీకు అనురక్తి కల్పించడానికి నీకు కాళ్ళు చేతులతో కనపడుతున్న వాడెవరో కాదురా పరమశివుడు వచ్చాడు ఆ రూపంలో. కాబట్టి మయస్కరాయచ. అందుకే ఆచార్యునకు నమస్కారము పరమేశ్వరునకు నమస్కారమే. నేను అదే అన్నా రాఘవేంద్రాలతో, మీరు యాగం చేస్తే నేను పూర్ణాహుతి ఎందుకు చేశానో తెలుసా? మీకు నా ఎందు గురుభావం ఉన్నది కనుక, అధికారం ఇచ్చింది కనుక శాస్త్రం చేశాను, లేకపోతే నేను చేసి ఉండేవాడిని కానని చెప్పాను. కాబట్టి మయస్కరాయచ. అయితే చిత్రం ఏంటంటే శివానుగ్రహం కలిగిందని దేని చేత గుర్తుపట్టవచ్చు? శివానుగ్రహం కలిగిందని గుర్తుపట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి అనువాకం కనుక చమకంలోంచి ముందు దాన్ని తీసుకుంటారు. తీసుకుని శివలింగం మీద పువ్వు పెట్టి పొడి విభూతి వేసి మొదలుపెట్టమంది శ్రీవారు. పొడి విభూతి వేసి అభిషేకం మొదలుపెట్టు అని. అలా మొదలు పెట్టే ముందు ఒక మాట కదా, శంచమే మయశ్చమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే అంటూ చెప్తారు అనువాకం. అది చెప్పేటప్పుడు కొన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని మాటలకి ఎక్కడ చెప్పగలను? వ్యాఖ్యానం అవుతుందా? కొన్ని నెలలు పట్టేటటువంటి విశేషం. ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహిస్తే మా కాకినాడ అయ్యప్ప స్వామి గుడిలో కూర్చొని చెప్తాను. కాబట్టి
అందులో ఒక మాట అంటారు, సూషాచమే సుదినంచమే అంటారు. సుదినంచమే అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అందుకే పక్కన శయనంచమే అంటుంది. శయనంచమేకి సుదినంచమేకి ఏమిటి సంబంధం? శయనంచమే అన్న మాటకు అర్థం ఏంటంటే తలగడ, మంచం, పరుపు, దుప్పటి 4 కలిపితే శయనం అంటారు. దానంత దోషభూయిష్టమైన వస్తువు ఇక ప్రపంచంలో వేరొకటి లేదు. అన్నిటికన్నా దోషభూయిష్టమైన వస్తువు ఏది అంటే శయనం ఒకటే. పడక, మంచం అంత హీనపక్షం. అందుకే శరీరత్యాగం కూడా మంచం మీద చేయకూడదు, కింద పడుకోబెట్టేస్తారు శరీరత్యాగం చేసేటప్పుడు. ఆ మంచం మీద కానీ శరీరం విడిచిపెడితే మళ్ళీ దానికి చాలా అల్లరి ఉంటుంది, అందుకే కింద పడుకోబెడతారు. అంత అల్లరున్నటువంటి శయనాన్ని తీసుకొచ్చి శివుడితో కలపడం. మరి శయనంచమే అని దాన్ని ముందు తీసుకొచ్చి అభిషేకంలో చెప్తున్నారు, మరి దోషం కాదా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శయనంచమే అన్న మాటకు అర్థం కేవలం తలగడా, దుప్పటి, మంచము, పరుపు అని కాదు, భోగకారకము అని అర్థం. మంచం మీద ఏం చేస్తాం? పడుకుంటాం, విశ్రాంతి పొందుతాం. అమ్మయ్యా అంటాడు. మంచం మీద పడుకుంటే నిద్ర పట్టదు, మంచం మీద పడుకోవడం నిద్ర పట్టడానికి. మీరు పడుకున్నారా లేదా? అన్నం తింటే కడుపు నిండచ్చు, మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుందని నమ్మకం లేదు. మనసు స్థిమితంగా ఉండకపోతే నిద్ర పట్టదు. కానీ మంచం మీద పడుకోవడం ఎందుకంటే నిద్ర పట్టడం కోసం పడుకుంటాడు. మంచం మీద కూర్చుని ఇంకేమీ చేయకూడదనడానికి కారణం అదే. ఇప్పుడు నిద్రపోతే అశౌచ స్థితి, అలా పడుకున్నాడు. ఇప్పుడు నిద్ర ఎందు సమస్తమైన ఇంద్రియములు శక్తిని మళ్ళీ పొందాయి. 2, అది భోగకాలం. ఆ మాటను నేను అంతకన్నా వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు. అటువంటి మంచం ఏదుందో, మంచం దేనికి ప్రతినిధి అంటే నీకు కలిసొచ్చిన సమస్తానికి ప్రతినిధి. ఇప్పుడు నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు, ఆ కొత్త ఇంట్లోకి చాలా కొత్త వస్తువులు తెచ్చావు. ఇవన్నీ కలిపి ఏమిటంటే శివుడు నిన్ను అనుగ్రహించాడని గుర్తు. ప్రతి సోమవారం ఏ ఊళ్ళో ఉన్నా తెల్లవారేటప్పటికి ఒక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే కానీ కాఫీ కూడా తాగవు. గోపాలకృష్ణ గారు దెబ్బలాడినా కూడాను. అలా చెయ్యగా శివుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే ఓ మంచి ఇల్లు ఒకటి నువ్వు కట్టుకోగలిగాడు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు, ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వాడు సూషాచమే. ఆ వాడికి శివానుగ్రహం పరిపుష్టమైందని దేని చేత లెక్క కట్టవచ్చు అని అడిగారు. వాడు ఆ ఇంటిని ఈశ్వర కార్యమునకు మొదట వెచ్చిస్తాడు. ఓ రుద్రయాగం చేసి అందులో వంటలు చేయిస్తాడు. ఓ రుద్రయాగం చేసి ఋత్విక్కులకి అందరికీ అందులో అన్నం పెడతాడు. అదంటే ఆయన కోరుకుంటే అయింది అనుకుంటున్నారేమో, శివానుగ్రహం కలిగింది కాబట్టి అయింది. అందుకే ఆ అనువాకంతో లెక్క తేల్చుకోమన్నారు. కలిగిందా లేదా లెక్క పెట్టాలంటే ఆ అనువాకం, అందుకే దాన్ని ముందుకు తీసుకొచ్చారు. శంచమే, సమస్త సుఖాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ సుఖం నుంచి చిట్ట శివానుగ్రహం వరకు, వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అక్కడే ఉన్నాయి కాబట్టి అది సుదినంచమే. ఎక్కడ నువ్వు సంధ్యావందనం చేశావో ఆయన తామ్రాయిచ అరుణాయిచ, నువ్వు సంధ్యావందనం చేయో అభిషేకం చేయో, ఎందుకు నీకు అది ఉపయోగం ఏంటి? ఆయన తామ్రాయిచ అరుణాయిచ అయితే నీకు దాని వైభవం చెప్పే గురువు గారు ఒకరు ఉంటే మయస్కరాయిచ, ఆ మయస్కరాయిచ ఉంటే